ఈశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నాడు సాయంకాలం సంధ్యావందనం చేసుకుని ఉపన్యాసానికి బయలుదేరుతుంటే నాకు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. నేను ఒకసారి వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు నన్ను పిలిచి, కోటేశ్వరరావు ఇలా కూర్చో అన్నారు. అందరూ వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళు, నేను ఒక్కడే ఉన్నాను. అప్పుడు ఏదో వేదాంత దేశికల మీద ప్రసంగం చేయడం కోసమని వెళ్ళాను. నాయన నీకొక్క మాట చెప్తాను, ఇది జీవితాంతం జ్ఞాపకం ఉంచుకో అన్నారు. తప్పకుండా స్వామి, ఏమిటి చెప్పండి అన్నాను. రామ అని ఒకసారి అన్నవాడు మోక్షాన్ని పొందుతున్నాడయ్యా, ఒక్కసారి తెలిసో తెలియకో రామ అని ఉచ్చరించిన వాడి పాపరాశి ధ్వంసం అవుతోంది. అటువంటి రామనామం, అటువంటి రామకథ ఎందరో విని సంతోషించేటట్టుగా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ రామచంద్రుడు ఎవరికైనా ఇస్తే దాన్ని నిలబెట్టుకోవలసిన వాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నారు. అవును స్వామి అన్నాను. నాయనా, నువ్వు రామాయణం చెప్పాలని తహతహలాడుతున్నావని నీ ధోరణి తెలుస్తోంది. ఉత్తరోత్తర నువ్వు రామాయణాన్ని ప్రజలందరికీ ఎంతో సంతోషం కలిగేటట్టు చెప్పినప్పుడు ఇది మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకో. రామాయణం కేవలం రామానుగ్రహము కొరకే తప్ప వేరొక దానికి దేనికోసమూ కూడా నీవు ప్రాకులాడవద్దు. రాముడి గురించి చెప్పుకోవడం నీ జన్మకి గొప్ప ధన్యత అని జ్ఞాపకం పెట్టుకోనాయనా అన్నారు. స్వామి, తప్పకుండా జ్ఞాపకం పెట్టుకుంటానండి అన్నాను. ఆ రామకథ చెప్పుకున్నప్పుడు కలిగేటటువంటి ఆనంద పారవశ్యం, ఆ రామకథ చెప్పుకునేటప్పుడు 7 రోజులు రామాయణం, 7 రోజులు రామాయణ ప్రసంగాలు అనుకుంటాం. ఎన్ని మాటలు రామాయణం నా చేత రామచంద్ర ప్రభు ఇప్పటికీ సుందరకాండ ఏవో రామాయణం మీద ప్రసంగాలు చేయించాడు. అయినా మా దొరగారు దానికి బాగా సాక్షి. ప్రతిసారి అంటుంటాను, దొరగారు 7 రోజులు ప్రసంగాలు అంటుంటాను. ఆఖరి రోజు ఇంక రేపు రామాయణం మీద ప్రసంగం ఈసారికి రేపటితో ముగిస్తున్నానంటే ఎంత బెంగగా ఉంటుందో. మళ్ళీ నా జీవితంలో నేను రామాయణం ఎప్పుడు చెప్తానో అనిపిస్తుంది. ఆ రామాయణం అంత మధుర కావ్యం. రామాయణాన్ని నమ్ముకున్నవారు కాబట్టి రామాయణాన్ని జీవితం అంతా ఉపాసన చేసినటువంటి ఒక మహర్షి తుల్యుడు కనుక అప్పలాచార్య స్వామి వారు ఆ మాట చెప్పగలిగారు అనిపిస్తుంది. సరే, ఇవాళ ఎందుకు సాయంకాలం సంధ్యావందనం చేస్తుంటే వారు జ్ఞాపకానికి వచ్చారో ఒకసారి వారిని స్మరించే ప్రారంభం చెయ్యాలి అనిపించి వారిని స్మరించాను. అంతకుమించి అందులో పెద్ద నా గురించి ఏదో చెప్పాలన్న విశేషంగా చెప్పానని దయచేసి భావన చేయకండి. ఇక రామాయణం మీద ప్రసంగాల విషయానికి వస్తే, నిన్నటి రోజున సీతమ్మ తల్లి యొక్క వైభవం గురించి కొన్ని విషయాలను మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. రామాయణంలో రాముడు నరుడిగా ఉద్భవించాడు. ఆ విషయాన్ని మహర్షి ఎక్కడ దాచే ప్రయత్నం ఏం చేయలేదు. శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేసిన తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దితిదైవచ్చే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విందునా సహ ప్రోద్యమాని జగన్నాథం సర్వలోక నమస్కృతం అధ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా జనయచ్యుతౌ పుష్యే జాతస్థు భరతో మీనలగ్నే ప్రసన్నధీః అని స్పష్టంగా మాట్లాడారు. 12 నెలలు కౌసల్య గర్భవాసము చేసిన తరువాత నవమి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దితి దైవచ్చే సోచ్ఛ సంస్థేషు పంచషు 5 గ్రహములు మంచి ఉచ్ఛలో ఉండగా రామచంద్ర ప్రభువు సర్వలోక నమస్కృతం, లోకములన్నింటి చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడెవరో ఆయన ఒక నరుడిగా ఆవిర్భవించాడు. ఆ తరువాత భరతుడు కైకమ్మకి ఆవిర్భవించాడు. సుమిత్రాదేవికి తదనంతరం లక్ష్మణ శత్రుఘ్నులు ఉద్భవించారు. కాబట్టి రాముడి తర్వాత పెద్దవాడు భరతుడు. అందుకే భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం గమనించవలసి ఉంటుంది. రామాయణంలో దశరథ మహారాజు గారికి 4 కుమారులు కలగడానికి కారణము పుత్రకామేష్టి. ఆయన పుత్రకామేష్టి చేసి నాకు పుత్ర సంతానం కలగాలి అని పరితపిస్తే ఆ యజ్ఞపురుషుడు ఇచ్చినటువంటి పాయసాన్ని భార్యలకి పంచినప్పుడు
ఆయన కుమారులుగానే నలుగురు ఆవిర్భవించారు. ఆవిర్భవించిన మనం జంటలుగా చెప్పినప్పుడు ఒక విచిత్రం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని వాల్మీకి మహర్షి కూడా దాచలేదు రామాయణంలో. ఆయన చాలా ప్రకటంగా మాట్లాడారు. రాముడి గురించి చెప్తూ, రాముడికి లక్ష్మణుడితో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్తూ ఆయన ఒక మాట అంటారు. రాముడు నిరంతరము కూడా లక్ష్మణుడితో ఉండడానికే ఇష్టపడేవాడు. ఆ లక్ష్మణుడు కూడా ఎలా ఉండేవాడు రాముడితో అంటే, సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరః. బాహ్యమునందు ప్రాణము తిరుగుతోంది అనుకోండి, అది ఎలా ఉంటుంది? అసలు వాల్మీకి మహర్షి యొక్క రచన వైచిత్రి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన ప్రాణం మనకు ఎప్పుడూ కనపడదు, కానీ అన్నిటికన్నా ఏది చాలా ఇష్టమైనది అంటే శాస్త్రమునందు ఒక చమత్కారముతో నిరూపిస్తారు. ఒక భర్త, ఒక భార్య, ఒక కొడుకు, ఒక కూతురు అకస్మాత్తుగా నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు అనుకోండి, శాస్త్రం శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం, దానికి భయం ఉండదు, నిష్పక్షపాతంగా మాట్లాడుతుంది. ఆ పురుషుడు భార్యని, కొడుకుని, కూతుర్ని కూడా తీసుకుని వెళ్ళలేకపోతున్నాడు అనుకోండి నదిలో, అప్పుడు ఆయన ఏం ఆలోచిస్తాడంటే, సరే ముందు కూతుర్ని విడిచిపెట్టేస్తాను, ఎందుకని అంటే ఓ కొడుకు అన్నవాడు ఉంటాడు కనుక అని ఆలోచించి ముందు కూతురును వదులుతాడు. తర్వాత ఇంకా భార్యని కొడుకుని కూడా చెరో రెక్కతో పట్టుకుని ఈత కొట్టలేకపోతున్నాడు అనుకోండి, భార్య ఉంటే మళ్ళీ కొడుకు పుడతాడు, అందుకని కొడుకును వదిలేస్తాడు. ఇంకా ప్రవాహంలో భార్యని కూడా పట్టుకుని ఈత కొట్టలేకపోతున్నాడు అనుకోండి, అప్పుడు వేరొక భార్య దొరుకుతుంది, భార్యను వదిలేస్తాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి మాత్రం తుద నిమిషం వరకు పోరాటం చేస్తూనే ఉంటాడు తప్ప తన ప్రాణాన్ని అంత సునాయాసంగా ఏం వదిలిపెట్టాడు. అటువంటి ప్రాణం మన కంటితో మనం ఎన్నడూ చూడలేదు, లోపల ప్రాణం ఉన్నది అంతే. ఈ ప్రాణము వాయువు మీద ఆధారపడి కదులుతూ ఉంటుంది. అందుకని ఈ ప్రాణము లోపల ఉన్న ప్రాణము మీద ప్రతివాడికి అంత తీపి. లోపల ఉన్న ప్రాణము ప్రాణమైతే బాహ్యమునందు రాముడి తిరుగాడుతున్న ప్రాణాన్ని మీరు చూడాలి అని అనుకుంటే లక్ష్మణుడే ఆ ప్రాణము. ఇంతకన్నా ప్రీతికరంగా ఉంటాడు అని మీరు ఎలా చెప్పగలరండి? రామాయణం బాలకాండలో చెప్పినటువంటి ఈ మొట్టమొదటి శ్లోకం మహర్షి ఎంత జాగ్రత్తగా రచన చేశారో చూడండి. ఉత్తరకాండ యందు నిరూపింపబడింది. రామావతారం పరిసమాప్తి చేయవలసి వచ్చింది. రామావతారాన్ని పరిసమాప్తి చేయించాలంటే ఎలా చేయించాలి? సరే, దుర్వాసో మహర్షి వచ్చారు, యమధర్మరాజు గారు వచ్చారు. లోపలికి దుర్వాసో మహర్షి వెళ్ళి లోపలికి యమధర్మరాజు గారు వెళ్ళి మాట్లాడుతుండగా, ఎవరొచ్చినా లోపలికి పంపకూడదు, నీతో ఏకాంతంతో మాట్లాడాలన్నాడు. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని బయట కాపలా పెట్టి, ఎవరొచ్చినా లోపలికి పంపకు, నా ఆజ్ఞ ధిక్కరిస్తే శిరచ్ఛేదం అని చెప్పారు. దుర్వాసో మహర్షి వచ్చారు. దూర్వాసో మహర్షి అంటారు, అలా అనకూడదు, దుర్వాసో మహర్షి వచ్చి లోపలికి వెడతానన్నారు. పంపనంటే లోపల రాముడు నన్ను కలవడా అని శపిస్తాడు. అందుకని అన్నగారిని శపింప చేయడం కన్నా అన్నగారి ఆజ్ఞ తిరస్కరించి తానే ఆ శిక్ష పొందడం మంచిదని తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. తాను పెట్టిన నియమం శిరచ్ఛేదం. కాబట్టి రాముడు ఒక మాట అంటే మాట ధర్మమే. ఇంకా బహిప్రాణ ఇవాపరహ, తనకి పైన కదలాడుతున్న ప్రాణంతో సమానం లక్ష్మణమూర్తి. అందుకే రామావతారంలో ముందు లక్ష్మణుడిని వేరు చేశారు. ఆ లక్ష్మణుడు, అన్నగారు నీకు దేశ బహిష్కారం వేశానన్నాడు. అన్నయ్య, నిన్ను చూడకుండా నాకు బ్రతుకు లేదు, నేను ఉండలేను, అందుకని నేను సరయూ ప్రవేశం చేసేస్తున్నానని లక్ష్మణుడు స్వరయూ ప్రవేశం చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. లక్ష్మణమూర్తి వెళ్ళిపోయినటువంటి చాలా కొద్ది రోజులకి రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేసేశారు. ఇక్కడ చెప్పిన శ్లోకం ఉత్తరకాండ వరకు అంతే, అలాగే వెళ్ళిపోతుంది. రామాయణంలో ఒక శ్లోకాన్ని మహర్షి రచిస్తే మళ్ళీ దానికి భిన్నంగా ఇంకో చోట ఇంకో మాట ఉండదు. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. ఇప్పుడు లక్ష్మణుడు ఎంతటి ప్రియతముడో రామచంద్రమూర్తికి మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః
లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ యువాపరః. ఆ రాముడు లక్ష్మణుడు పక్కన లేకపోతే మృష్ణాన్నముపానీత, ఆఖరికి మృష్ణాన్నం కూడా తినడానికి ఇష్టపడేవాడు కాదుట. లక్ష్మణుడితో కలిసి తినాలి. పడుకుంటే నచితైన వినా నిద్ర లభతే పురుషోత్తమ, నిద్ర కూడా పక్కన లక్ష్మణుడు ఉంటేనే నిద్రపోవడం, పక్కన లక్ష్మణుడు లేకపోతే నిద్రపోయేవాడు కాదు. ఏమండి, నలుగురు అన్నదమ్ములు కలిసే పుట్టారు కదా, ఒక దశరథ మహారాజు గారి బిడ్డలే కదా. లక్ష్మణుడు రాముడి పక్కన అలా ఉంటాడు, రాముడు లక్ష్మణుడితో అలా ఉంటాడు. మరి భరతుడికి కూడా రాముడు అంటే చాలా భక్తి. కానీ రామాయణంలో మీరు ఒక గమ్మత్తు గమనించండి, భరతుడు అలా రాముడితో తిరగడం, రాముడితో కలిసి ఉండడు. మీకు సాధారణంగా ఎక్కడ చెప్పినా లక్ష్మణుడు లేకుండా చెప్పడం చాలా కష్టం. ఆఖరికి భద్రాచలంలో ఉన్న మూర్తి దగ్గర కూడా హనుమ ఉండరేమో కానీ సౌమిత్రియుక్తం భజే, లక్ష్మణుడితో కలిసి ఉంటారు. మరి భరతుడికి ప్రేమ లేదా? లక్ష్మణుడంత ప్రేమ, చాలా ప్రేమ భరతుడిది. శత్రుఘ్నుడికి కూడా రాముడంటే అపారమైన ప్రేమ. మరి లక్ష్మణుడు పక్కనున్నంతగా భరత శత్రుఘ్నులు పక్కన ఎందుకుండరు రామాయణంలో? ఎప్పుడు చూసినా రామలక్ష్మణులే కలిసి తిరుగుతుంటారు. అరణ్యవాసం అంతా రామలక్ష్మణులే. ఆ తరువాత మీరు ఎక్కడన్నా ఫోటో చూస్తే రామలక్ష్మణులు ఉంటారు. భరత శత్రుఘ్నులు అంతటి ప్రేమైకమూర్తులు కారా? లేకపోతే రాముడి దగ్గర చేర్చలేదా? లేకపోతే రాముడికి పక్కన ఉండడం విషయంలో ఏమైనా చిన్న తేడా ఉందా? ఎందుకు మరి భరత శత్రుఘ్నులు పక్కన చేరరు? మహర్షి కూడా లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడు అన్నం తినడన్నారు, కానీ భరతుడు పక్కన లేకపోతే రాముడు అన్నం తినడని ఆయన ఏం చెప్పలేదు ఆ శ్లోకం. చివరి నిరూపణం కూడా అలాగే చేశారు. లక్ష్మణుడు ముందెడితేనే రామావతార పరిసమాప్తి. ఎందుకు జరిగింది రామాయణంలో అలా? రామలక్ష్మణులుగా భరత శత్రుఘ్నులుగా ఈ నలుగురు అన్నదమ్ముల్ని రెండు జంటలుగా ఎందుకు విడదీసి చూపించారు? శత్రుఘ్నుడు భరతుడితో కలిసి ఉంటాడు, రాముడి పక్కన లక్ష్మణుడు ఎలా ఉంటాడో భరతుడి పక్కన శత్రుఘ్నుడు అలా ఉంటాడు. పోని ఆ భరత శత్రుఘ్నులు ఇద్దరూ వేరుగా ఉండి, రామలక్ష్మణులు ఇద్దరూ వేరుగా ఉండి, ఈ భరత శత్రుఘ్నులు రామలక్ష్మణుల మీద కచ్చ కట్టుంటారేమో అంటే అలా ఏం ఉండరు. మళ్ళీ భరత శత్రుఘ్నులకి రాముడు అంటే మహాప్రీతి, లక్ష్మణుడికి మహాప్రీతి, భరతుడికి మహాప్రీతి, శత్రుఘ్నుడికి మహాప్రీతి. కానీ రాముడి పక్కన ఉండేవాడు లక్ష్మణుడే, భరత శత్రుఘ్నులు ఉన్నారు. అలా చెప్పడంలో ఏమైనా అది యథాలాపంగా జరిగిన విషయమేనా? లేకపోతే అందులో మీరేమైనా తెలుసుకోవాలి అని మహర్షి అనుకుంటున్నారా? మహర్షి దాన్ని అడ్డుపెట్టి లోకానికి ఏదైనా ఒక సందేశాన్ని కావ్య రూపంలో అందించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేకపోతే అందులో పెద్ద విశేషం ఏం లేదండి, అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటన. అందులో రాముడి పక్కకి వెళ్ళవలసిన వాణ్ణి, భరతుడి పక్కకి వెళ్ళవలసిన వాణ్ణి కన్నది ఒకటే కడుపు. సుమిత్రా గర్భము నుండి ఆవిర్భవించారు ఇద్దరు. ఇటు లక్ష్మణుడు సుమిత్రా గర్భంలోంచి వచ్చినవాడే, అటు శత్రుఘ్నుడు సుమిత్రా గర్భంలోంచి వచ్చినవాడే. ఇద్దరూ కలిసి అక్కడ ఉంటారు, వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఉంటారు. మీరు ఇంకొక గమ్మత్తు చూడండి. రామాయణాన్ని మీరు పరిశీలనం చేస్తే ఉపదేశాలన్నీ ఎవరికి ఉంటాయి? రాముడికే ఉంటాయి. విశ్వామిత్రుడు ఉపదేశం చేసినా రాముడికే చేస్తాడు. భరత శత్రుఘ్నులకి మంత్రోపదేశాలు చేసినట్టు, ధనుర్విద్య నేర్పినట్టు, ఆ మంత్రాలని భరత శత్రుఘ్నులకి చెప్పినట్టు మీకు రామాయణంలో కనపడదు. రాముడికి చెప్తారు. రాముడు ఎవరికి చెప్తాడు? లక్ష్మణుడికి ఉపదేశం చేస్తాడు. అన్నగారు కాబట్టి వెంటనే లక్ష్మణుడికి ఉపదేశం చేసేస్తాడు. మరి రాముడికి భరత శత్రుఘ్నులు అంటే కూడా ప్రీతి కదా. అప్పుడంటే పోనీ ఏదో విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కన భరత శత్రుఘ్నులు లేరండి, అందుకని రాముడితో లక్ష్మణుడు ఉన్నాడు కాబట్టి ఉపదేశం చేశాడు. సరే, అంతఃపురానికి తిరిగి వచ్చేసాడు కదా, వచ్చేసిన తర్వాత ఈ విషయం ఉపదేశం చేశాడా? నేర్పాడా అస్త్రశస్త్రాలు? మరి నేర్పలేదే. మరి ఎందుకు భరత శత్రుఘ్నులకి నేర్పరు? రామలక్ష్మణులకి ఎందుకు ఉపదేశాలన్నీ ఉంటాయి రామాయణంలో? దీని వెనక కూడా యాదృచ్ఛికమేనా? దీని వెనక కూడా ఏదైనా గమ్మత్తుందా? లక్ష్మణుడికే రాముడు అన్నీ చెప్పడం వెనక అసలు ఏదైనా ప్రత్యేకమైనటువంటి నిర్దేశకత్వం ఉంటుందా? అసలు ఇందులో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో ముగ్గురు రాముడిని అంటిపెట్టుకు తిరుగుతారన్నది సత్యమైతే,
రాముణ్ణి లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో ఎవరు ఎక్కువ ప్రేమించారని నిర్ణయించవలసి వస్తే ఎలా నిర్ణయించాలి? దేన్ని బట్టి నిర్ణయించాలి? ఇవి రామాయణంలో నేను అనుకుంటున్నాను కొద్దిగా పరిశీలనాంశములు అనుకుంటున్నాను. మీరు కొద్దిగా దృష్టి పెట్టి ఆలోచించవలసినటువంటి విషయం కదండి. ఏమీ లేకుండా ఉట్టినే రామలక్ష్మణుల్ని కలిపి ఉంచారుగా మహర్షి. ఇప్పుడు నేనంటాను, ఒక విషయాన్ని మీకు నేను ప్రతిపాదన చేస్తాను. రామచంద్రమూర్తి ధర్మము, ఈ విషయంలో ఎవ్వరికీ సందేహం లేదు. ఎందుకంటే మారీచుడంతటి వాడు ఈ విషయాన్ని చెప్పేశాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇహవాసవ. రాముడంటే ఆయన ఏదో సప్తధాతువులతో తయారు చేయబడినటువంటి శరీరం అనుకోకురా రావణ. రాముడంటే రాశీభూతమైనటువంటి ధర్మమే. ధర్మమే నడిచి వెళ్ళిపోతోందనుకో, దాన్ని రాముడు అని పిలవాలి. ఇప్పుడు నువ్వు రాముడికి ఏదైనా అపకారం చేస్తే ధర్మమునకు అపకారం చేశాడు. ధర్మానికి అపకారం చేస్తే ఏమవుతుంది? కత్తి కుడుపుతుంది. రాముడికి అపకారం చేస్తే ఏమవుతుంది? కత్తి కుడుపుతుంది. కాబట్టి రాముడికి అపకారం ధర్మానికి అపకారం. రాముడిని పొగడడం, రాముడిని ఆశ్రయించడం, ధర్మాన్ని ఆశ్రయించడం. ధర్మాన్ని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రాముడిని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. మారీచుడు చెప్పింది నిజమేనా? నిజమే. ఎలా నిజం? యుద్ధకాండలో విభీషణుడు ఒక్కడే లంకను వదిలిపెట్టి రాముడి పక్కన చేరాడు. విభీషణుడు ఏమైపోయాడు? రక్షింపబడ్డాడు. రాముడి పక్కన చేరని వాళ్ళందరూ ఏమైపోయారు? నిహతులైపోయారు. రాముడి పక్కన చేరడం ఎలా రక్షణ? రాముడు ధర్మము కాబట్టి. రాముడే ధర్మము. ఇంకా విషయంలో మీకేం సందేహం లేదు. అలా మీకు ఎన్ని సంఘటనలతోనూ నిరూపించవచ్చు. రాముడే ధర్మము, ధర్మమే రాముడు. అదేమిటండి, ఈ వాక్యంలో ఏదో చిన్న తేడా కనపడుతోంది. మీరు నిన్నటి వరకు ఏమన్నారు? రాముడు నరుడు అన్నారు. కాబట్టి ఇప్పుడు రాముడు కూడా ధర్మమును అనుష్ఠించాడనండి. రాముడే ధర్మం అంటారేంటి? అలా ఎలా కుదురుతుంది? అంటే ధర్మము ఊపిరి అయిపోగా అడుగు తీసి అడుగు వేస్తే సత్యధర్మములనే అనుష్ఠానము చేయగా ఒక స్థితికి వెళ్ళిన తర్వాత ఇక రాముడే ధర్మమై నిలబడినాడు. ఆ స్థితికి వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడైనా మీరు చెప్పిన మాట నిరూపింపబడిందా? అలా నిరూపించారా? ఎక్కడైనా నిరూపించారు. ఎక్కడ నిరూపించారు? రామాయణంలో నేను చెప్పే విషయం అదే. తరచు ఇవన్నీ వాల్మీకి మహర్షి మాట్లాడరు. ఇవన్నీ మీకు ఎక్కడ, నేను ఇలా జంటలు పెట్టాను మీరు చూసుకోండి, ఇందులో రహస్యాలు ఉన్నాయి మీరు గమనించుకోండి, అలా ఆయన ఏం చెప్పరు. మధురం మధురాక్షరం అందంగా కథ చెప్పేస్తారు. మీరు ఏరుకుంటూ ఉండాలి వజ్రాల్ని. రామాయణంలో ఒక సర్గ చదివితే మీరు కాసేపు దాని మీద ధ్యానం చేయాలి. లేదా మీరు రామాయణాన్ని ఏ కోణంలోనో కోణంలో చూడడానికి సిద్ధపడాలి. నేను ఇవాళ రామాయణాన్ని ఈ కోణంలో చూస్తాను అని మీరు ఆలోచించారనుకోండి, మీరు ఆ కోణంలో రామాయణాన్ని పరిశీలన చేస్తే అది మీకు ఆ కోణంలోకి తిరిగిపోతుంది రామాయణం అంతా. అది రామాయణానికి ఉన్నటువంటి చాలా గొప్ప విషయం. అందుకని ఇప్పుడు రాముడు ధర్మము ఎలా అంటే, అయోధ్యకాండలో రాముడికి భరతుడికి పెద్ద సంవాదం జరిగింది. రాజ్యం నువ్వు తీసుకో అంటే రాజ్యం నువ్వు తీసుకో. ఎవడైనా నాకు కావాలని దెబ్బలాడుకుంటారు. రాముడు భరతుడు నాకు కాదు నీకంటే, నాకు కాదు నీకని దెబ్బలాడుకున్నారు. దెబ్బలాడుకోవడం అంటే వాదించుకున్నారు. ఆఖరణ భరతుడు ఒక చిన్న పొరపాటు చేశాడు. రామ, మీరు రాజ్యానికి రాకపోతే నేను ప్రాయోపవేశం చేస్తున్నాను, ఇక్కడే పడుకుంటున్నానని పడుకున్నాడు. ప్రాయోపవేశం చాలా తప్పు మాట. ప్రాయోపవేశం అంటే శరీరం విడిచిపెట్టేయడానికి సిద్ధపడ్డాం. అప్పుడు రాముడు అన్నాడు, నీ నోటంట రాకూడని మాట నువ్వు మాట్లాడేశావు. నువ్వు ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నావు. మన తండ్రి గారు ఏది నిర్ణయించారో దాన్ని మనం పాటించాలి. ఇప్పుడు నువ్వు ధర్మం చెప్పి నేను మారిపోయి, నేను ధర్మం చెప్పి నువ్వు మారిపోవడానికి ఎవరు మనిద్దరినీ శాసించారో ఆయన లేరు. ఆయన చెప్పాలి. మళ్ళీ రామా నువ్వు రాజ్యానికి వచ్చేయి అని నాన్నగారు అనాలి. అలా అనడానికి ఇప్పుడు నాన్నగారు లేరు. లేనప్పుడు ఇంకొక ఎవరెవరో వచ్చి నేను చెప్తున్నాను నువ్వు వచ్చేయంటే నేను ఎలా వచ్చేస్తాను? నేను ఆయన మాటకు వచ్చాను, ఆ మాట పూర్తయితే తప్ప రాను. నువ్వు ఇది తెలుసుకోకుండా నన్ను నిగ్రహించి ప్రాయోపవేశం చేశానంటే ఏంటి? ఇది ఇంకో తప్పు. కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఒక ధార్మికుణ్ణి ముట్టుకో, అదే ప్రాయశ్చిత్తం. ఎవరిని ముట్టుకోవాలి? ధార్మికుడంటే ధర్మమే.
నిరంతర ధర్మోపాసన చేసేవాడు, ధర్మమైన వాడు. ఆయన్ని ముట్టుకో. ఎవరిని ముట్టుకోవాలి? అక్కడ ఋషులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది వేలు ఎవరి వంక చూపించారో తెలుసా అండి? రాముడి వంక చూపించాడు. అప్పుడు భరతుడు వెళ్ళి రాముడిని ముట్టుకున్నాడు. ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, నేను రాముడు ధర్మమైనాడు అంటే తప్పు కాదు కదా. ధర్మమును అనుష్ఠించి రాముడే ధర్మమైనాడు. ఇప్పుడు మీకు ధర్మం ఏది అని అనుమానం వచ్చింది ఎక్కడ. ఈ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తే ధర్మం అవుతుంది మీకు అనుమానం వచ్చింది. మీరు ధర్మసింధువో ధర్మశాస్త్రమో మీరు చదవక్కర్లేదు. రాముడు ఏం చేశాడు ఇలాంటప్పుడు అని మీరు చూశారనుకోండి, అదే ధర్మం అంతే. అలా మీరు ఒక శాస్త్రాన్ని ఒక మనిషిగా మార్చేయడం మీరు ఎక్కడన్నా చూశారా కావ్యంలో? అది రామాయణానికి చెల్లింది, రాముడికి చెల్లింది, అన్యులకు చెల్లదది. అది రాముడి యొక్క గొప్పతనం. అయితే రాముడు ధర్మాన్ని దేనికోసం అనుష్ఠానం చేశాడు? ఇది ఒక ప్రశ్న. ధర్మమునందు ప్రీతి చేత అనుష్ఠానం చేశాడా, లేకపోతే ధర్మావలంబనం చేయడం చేత నాకు ఇదిగో ఇలా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని చేశాడా, లేకపోతే ఇదిగో నేను ఇలా ధర్మాన్ని అవలంబిస్తే నాకేదో ఉత్తమగతులు కలుగుతాయని చేశాడా? దేని కొరకు రాముడు ధర్మం చేశాడు అంటే మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది అగ్ని పరీక్ష, యాసిడ్ టెస్ట్ అంటారు. ఇవి అన్ని వేళలా పెట్టడం కుదరదు. ఆ సందర్భం రావాలి, అక్కడ మాత్రమే పాత్ర దొరుకుతుంది మీకు, ఇక మిగిలిన చోట్ల దొరకదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. ఒక యోగి పొంగవుడు ఎవరో ఆయన్ని పిలిచి, ఏమయ్యా నిన్ను సన్మానం చేద్దాం అనుకుంటున్నాం, సత్కారం చేద్దాం అనుకుంటున్నాం, నువ్వు ఒక్కసారి వస్తే నీ మెడలో మేమేమో ఆ పెద్ద బంగారు గొలుసు వేసి నీకొక గండపిండేరం వేద్దాం అనుకుంటున్నాం అన్నాడు. అబ్బాయి నాకు ఎందుకండి అవన్నీ, నేను ఈశ్వరుడు కోసం తిరుగుతున్నవాడిని, నాకు అక్కర్లేదని ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన దగ్గరికి పిలిచి, నీకేం తెలుసని దేవుడి గురించి తిరుగుతున్నాను అంటున్నావు, నీకేం తెలుసు ఉపాసన అని లాగి లెంపకాయ కొట్టాడు. సన్మానం చేస్తానన్నప్పుడు ఎలా ఉన్నాడో లాగి లెంపకాయ కొట్టినప్పుడు అలాగే ఉన్నాడా, మారాడా? మారాడనుకోండి, ఇంకా ఆయన ఎదగాలి, ఆయన యోగి కాలేదు. ద్వంద్వాతీతుడై ఉన్నాడు అనుకోండి, లెంపకాయ కొట్టినప్పుడు కూడా ఎంత సంతోషం అండి, చాలా సంతోషం, మీకు నేను అలా కనిపించానా, ఆయుష్మాన్ భవ, చాలా సంతోషం, ఈశ్వరుడు మిమ్ము రక్షించుగాక అని వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు మీరు ఏమనాలంటే ఆయన యోగి, ఆయన ద్వంద్వములు లేవు, ఆయనకు సన్మానం అప్పుడు అంతే, నిందప్పుడు అంతే, రెండు సార్లు అలాగే ఉన్నాడు ఆయన. అన్నది అలా ఉండగలరా? సన్మానం అప్పుడు తేలిగ్గా చెప్పగలరా? వద్దులేండి అంటారేమో. లాగి లెంపకాయ కొడితే అదేంటి ఎంత మంచివారండి, పోన్లేండి ఈశ్వరుడు నాకు ఈనాడు ఇలా అనుగ్రహించాడు, చాలా సంతోషం అని వెళ్ళిపోవడం అంత తేలికని మీరు అనుకుంటున్నారా? అది ప్రిపేర్డ్గా ఏదో అలా అందాను నేను అని అనడం వేరు, అలా అనడమే తన ధర్మంగా అనడం వేరు. ఆ స్థాయికి చేరాడు అనుకోండి ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు ఆయన్ని మహానుభావుడని అనకుండా మీరు ఉండగలరా? అలా ఉండాలంటే ఒక అగ్ని పరీక్ష ఏర్పడింది సుందరకాండలో హనుమతి. మొదట మైనాక పర్వతం వచ్చింది. మైనాక పర్వతం వచ్చినప్పుడు మంచి సంతోషంగా ఉన్నారు, ప్రీతోస్మి కృతమాతి జమ్మంజురేశోపనీయతాం అన్నారు. సొరస వచ్చింది, వెంటనే నేను మింగేస్తానండి. మింగేస్తాననేటప్పటికి చిన్న బుద్ధి చేసుకుని, ఇది అంటారు బాబు ఇలాంటివి కూడా వస్తున్నాయి, ఏదో మాకు బంగారం కొండంటే వచ్చింది అనుకున్నారనుకోండి, హనుమ యోగి పొంగవుడని మీరు ఎలా అంటారు? ఆయన ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్, నిన్ను మింగేస్తానన్నప్పుడు కూడా అదే సంతోషం, అంతే ఆనందంతో మాట్లాడుతున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇవేమీ పైకి చెప్పరాయన మహర్షి, చాలా సంతోషంగా మొహం పెట్టి మాట్లాడాడు. ఇప్పుడు మీరు దాన్ని ఆలోచించాలి. అది మింగేస్తానంటే సంతోషంగా ఉండడం ఏమిట్రే అంటే యోగిగా హనుమని చూపించుతున్నారు. మీరు గుర్తుపట్టాలి పాత్రలని, పాత్రల వైభవాన్ని రామాయణ కథనమునందు పట్టుకుంటూ ఉండాలి, ఆ నాదాన్ని గ్రహిస్తూ ఉండాలి. లేకుండా మీరు రామాయణాన్ని చదవడం తప్పని నేను ఎప్పుడూ అనను, కేవలం చదవడం కూడా గొప్ప విషయమే. అయినా కోనయాతి పరాంగతిం, ఆ నాదం మీకు అందింది అనుకోండి, ఎందుకు పరగతి చేరరో ఇది ప్రశ్న. నేనంట హనుమకి వచ్చినట్టు అగ్ని పరీక్ష రాముడికి కూడా ఎప్పుడైనా వచ్చిందా? అలా ధర్మం విషయంలో అలా నిలబడ్డాడా రాముడు అంటే
రాముడు 2 సార్లు ఆయనకి ఇటువంటి అగ్ని పరీక్షలు వచ్చాయి. ఈ 2 ఎప్పుడు వచ్చాయి అంటే, ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, తన మనస్సుకి తెలిసి ఒక పరీక్ష జరిగిందనుకోండి, అది ప్రిపేర్డ్నెస్ అంట ఇంగ్లీష్లో. అంటే తాను మానసికముగా సిద్ధము కాగలడు. ఇవాళ నేనేదో ఫలానా విషయం గురించి వెళ్తున్నాను ఒకరి దగ్గరికి, నేను వారితో ఎలా మాట్లాడచ్చు అన్న దాని మీద నా మనసులో ఒక నిశ్చిత అభిప్రాయం ఉంటుంది. నేను అనుకోలేదు, అనుకోకుండా హఠాత్తుగా ఆ వ్యక్తి కనపడి నేను మాట్లాడవలసి వచ్చింది. ఇప్పుడు నాలో ఉన్న నిజమైన కోటేశ్వరరావు అప్పుడు తెలుస్తాడు, బయటపడతాడు. అప్పటి వరకు నటనా కోటేశ్వరరావే మీకు తెలుస్తాడు. ఎందుకంటే నేను ఇక్కడికి వెళ్ళి మాట్లాడతానో తెలుసు కాబట్టి అలాగే మాట్లాడతాను. అనుకోని సంఘటన వచ్చింది, అప్పుడు కోటేశ్వరరావు ఎలా ప్రవర్తిస్తాడు, ఇప్పుడు నిజం కోటేశ్వరరావు బయటకు వస్తాడు. ఇలా మహర్షి రాముడికి వశిష్ఠుడితో విద్యాభ్యాసం చేయించారు, విశ్వామిత్రుడితో గొప్ప విద్యాబోధ చేయించారు. రాముడు చాలా గొప్పవాడు నిరూపించారు, రాముడు చాలా ధర్మాత్ముడు నిరూపించాల్సి వచ్చింది. ఎంత అందమైన రచన చేస్తారో చూడండి మహర్షి. మీరిప్పుడు రామాయణాన్ని ఈ కోణంలో పరిశీలన చేయండి. దశరథుడు పిలిచి అసలు రాముడు అడగలేదు. ఒకరోజు పిలిచి, నాకు దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి, నేను ఇంకెక్కువ కాలం బ్రతకను, నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేద్దాం అనుకుంటున్నాను అని సభ తీర్చి, మా అబ్బాయికి యవ్వరాజ్య పట్టాభిషేకం ఇవ్వనా అని అడిగాడు. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయంతం రామం ఛత్రవ్రతాననం అన్నారు సభలో. ఇంకా ఇస్తానంటే ఎప్పుడెప్పుడు ఏనుగు మీద కూర్చుని తెల్లటి గొడుగు కింద రాముడు ఊరేగుతాడా యువరాజు గాని మేము చూస్తుంటే ఇచ్చే రాజ్యం అన్నారు. ఇప్పుడు తెలివితేటలుగా దశరథ మహారాజు అన్నాడు, యారా మిమ్మల్ని 60,000 సంవత్సరాలు పాలించాను, మీకేం కష్టం వచ్చిందని రాముడిని యువరాజు చేయమని అడుగుతున్నారు రాముడు. ఇప్పుడు జవాబు చెప్పాలి కదండి, ఎందుకు అడిగారు? రాజుగారి ప్రీతి కోసమని ఇచ్చేయండి రాముడికి ఇచ్చేయమంటే దశరథుడు సంతోషించో ఫైల్ మీద సంతకం పెడతాడని అన్నారా, లేకపోతే మీకేమైనా గుణాలు కనబడ్డాయా రాముడి యందు, ఏది చెప్పండి అన్నారు. అంటే ప్రజలందరూ చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి, మనం విస్తుపోవలసిన మాటలు రాస్తారు మహర్షి. రాముడికి ధర్మమును లక్ష్మిని కలిపి కూర్చోపెట్టడం రాముడికి తెలుసు అన్నారు ప్రజలు. ఇది చాలా గొప్ప మాట, వాళ్ళు మాట్లాడిన అన్ని మాటలలో గొప్ప మాట అదే. శ్రియం ధర్మం ఈ రెండిటిని కలిపి ఉంచగలడు రాముడు. అంటే ఏమిటి ప్రజల ఉద్దేశ్యం? కుర్రాడు రాముడు నూతన యవ్వనంలో ఉన్నాడు, ఆయనకి ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచడం తెలుసు. అంటే అధర్మబద్ధమైన లక్ష్మిని రాముడు తేడు, రాముడు ధర్మాన్ని పట్టుకుంటాడు, లక్ష్మి వచ్చి నిలబడుతుంది. రాముడు అధర్మం చేయడు కాబట్టి లక్ష్మి వెళ్ళే అవకాశం ఉండదు. అంటే నీ పరిపాలనలో ఎక్కడో ఎప్పుడో నువ్వు అంత అవసరమైతే కొంచెం తప్పటడుగు వెయ్యగలవు దశరథ అనే కదా దాని అర్థం. ఏమండి నేను అలా అర్థం చెప్తే మీరు ఎందుకు కాదనాలి? కోటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిలో ఉన్న గొప్పతనం ఏమిటి అన్నారు అనుకోండి, కోటేశ్వరరావు గారు అబ్బాయి పరమధర్మాత్ముడు, ధర్మమును లక్ష్మిని కోటేశ్వరరావు అబ్బాయి నిలబెట్టగలడు అన్నారు అనుకోండి. ఆయన ఏమంటున్నాడు, రే నా వల్ల వచ్చిన లోటు ఏమిటి, రాముడి యందున్న గుణం ఏమిటి అంటున్నాడు. రాముడి యందు ఈ గుణం ఉందంటున్నారు, అంటే నీ యందు ఈ గుణం లేదనే కదా అర్థం. ఎక్కడ లేదు, ఎలా చెప్పారండి ప్రజలు ఈ మాట? ఎక్కడ లేదు దశరథుడి యందు ఈ గుణం. పరమధర్మాత్ముడు కాబట్టే కదా పాయసాన్ని కూడా అలా పంచాడు. విష్ణుమూర్తి అంతటి వాడు కొడుగ్గా పుట్టాడు. మరి ప్రజలు ఎలా చెప్పారు ఈ తీర్పు? ఇలా ఎందుకన్నారు రాముడి విషయంలో? అలా అంటే దశరథుడు వెంటనే ఎరా అంటే మరి నేను అలా నిలబెట్టలేనా ధర్మాన్ని లక్ష్మిని అని అడగాలి కదా. అడగలేదు. ఎందుకు అడగలేదు? ఆయనకి తెలిసేదో ఉంది తేడా. ఎక్కడుంది తేడా మీరు పసిగట్టాలి. ఇది ఎలా తండ్రి కన్నా రాముడు గొప్పవాడు. వాల్మీకి రామాయణ వైచిత్ర్యండే పైకి కనపడినంత తేలిక కాదు. కోనయాపి పరాంగతి, నాదం విన్నవాడు పరగతికి ఎందుకు వెళ్ళాడు? దశరథుడు జీవితంలో అక్కడక్కడ పొరపాట్లు చేశాడు. ఇప్పుడు నేను దశరథుడి జీవితం గురించి విచారణ చేయడానికి సిద్ధంగా లేను, అందుకని అది నా టాపిక్ కాదు, నేను దాని గురించి మాట్లాడటలేదు. ఎప్పుడైనా దశరథ మహారాజు గారి జీవితము మన జీవితముతో సమన్వయము అని మాట్లాడవలసి వస్తే
దశరథుడు ఎలా పొరపాటు పడుతుంటాడు, మనము ఎలా పొరపాటు పడుతుంటాం. దశరథుడి యవ్వనం ఎలా ఉంటుంది, మన యవ్వనం ఎలా ఉంటుంది. దశరథుడి వృద్ధాప్యం ఎలా ఉంటుంది, మన వృద్ధాప్యం ఎలా ఉంటుంది. మనిషి జీవిత గతులు ఎలా ఉంటాయని మాట్లాడవలసి వస్తే అప్పుడు నేను మాట్లాడాలి దశరథ మహారాజు గారి గురించి. ఇప్పుడు కాదు కదా. అలా మళ్ళీ ఎప్పుడైనా భగవంతుడు అనుగ్రహించిన నాడు అలా మాట్లాడతాను. ఇవాళ నేను రాముడి ధర్మం గురించి కదా మాట్లాడుతున్నాను, త్రోవ తప్పిపోతాను మళ్ళీ. లేకపోతే చూడండి, దశరథుడు కైకమ్మ తల్లి యొక్క తండ్రికి ఒక వరం ఇచ్చాడు. ఏమని? కౌసల్యాదేవిని వివాహం చేసుకున్నాను, పిల్లలు పుట్టలేదు. సుమిత్రని వివాహం చేసుకున్నాను, పిల్లలు పుట్టలేదు. కైకమ్మ యవ్వనంలో ఉంది, అనేక శాస్త్రముల యందు కోవిదురాలు. నాకు పిల్లని ఇమ్మని అడిగాడు. నువ్వు వృద్ధాప్యంలో ఉన్నవాడివి, నీ శాస్త్రముల యందు ప్రవీణ అయిన నా కుమార్తెని నీకు ఎలా ఇచ్చి వివాహం చేస్తాను? సరే, నువ్వు ఒక మాట ఇస్తే నేను నా పిల్లని ఇస్తానన్నాడు కేకయ్య రాజు. ఏం కావాలన్నాడు. నా కూతురు వలన బిడ్డలు కలిగితే ఆ బిడ్డడికి నువ్వు పట్టాభిషేకం చేస్తావా అన్నాడు. నీ కూతురు వలన బిడ్డలు కలిగితే ఆ బిడ్డడికి పట్టాభిషేకం చేస్తాను, ఇది ప్రమాణం